ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. హిందూ ధర్మం ప్రకారం 2024 ఈ సంవత్సరం హనుమాన్ జయంతి 23 ఏప్రిల్ 2024 మంగళవారం రోజు వచ్చింది. ఈ రోజున ఆంజనేయుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి శుభముహూర్తం, పూజా విధానం, విశిష్టత గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీరాముని భక్తుడు హనుమంతుడు ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు భయం తొలగిపోయి బలం, ధైర్యం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పర్వదినం రోజున దేశవ్యాప్తంగా హనుమాన్ని విగ్రహాలతో భారీగా ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆంజనేయుడిని బజరంగి, మారుతి అనే పేర్లతోనూ పిలుస్తారు. హనుమంతుణ్ణి ఆరాధించేందుకు మంగళవారం, శనివారాలను ప్రత్యేక రోజులుగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. అయితే ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం రోజు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడంతో పాటు బూందీ లడ్డు, హల్వా వంటి తీయని వస్తువులను సమర్పించడం వల్ల ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానాలు, పఠించాల్సిన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తేదీ ఏప్రిల్ 23 తేదీన తెల్లవారుజామున 3:25 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 24 ఏప్రిల్ 2024 ఉదయం 5:18 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 23వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం 3:25 నుంచి ఉదయం 5:18 మధ్య హనుమాన్ పూజను చేయవచ్చు. ఈ సమయంలో రోజంతా శుభముహూర్తమే అని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు నివసించే ప్రాంతంలో దగ్గరలో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి. ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి. ఎర్రచందనం, అక్షింతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి తప్పకుండా సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను అలాగే సుందరాకాండను పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతిని ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను తప్పకుండా ఈ రోజున జపించాలి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజు రావడంతో మరింత ప్రాధాన్యత అనేది పెరిగింది. అంతేకాదు ఈ రోజంతా కూడా చిత్తా నక్షత్ర ప్రభావం అనేది ఉంటుంది. చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీనరాశిలోకి సంచారం చేయనన్నారు. ఈ సమయంలో హనుమంతుణ్ణి పూజిస్తే తప్పకుండా హనుమంతుని అనుగ్రహం అనేది లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. అయితే తనకు శాపం కారణంగా భూలోకంలో జన్మించింది. తను బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోతుంది. వాల్మీకి రామాయణం ప్రకారం కేసరి హనుమంతునికి తండ్రి. గురుడు అంజనాదేవి తన శాపం విముక్తి కోసం 12 కఠినమైన తపస్సులు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు. సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి సంవత్సరాల పాటు శివుని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు అన్నదానం చేయాలి. హనుమాన్ జయంతి రోజున ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందొచ్చని
చాలామంది నమ్ముతారు. ధన్యవాదములు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.